సమయానికి నేను ముగిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో వాక్యము ద్వారా బలమైన కార్యాలు జరిగించబోతున్న దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. గడిచిన వారము నీ క్రియలను నేను ఎరుగుదును. ఇప్పుడు 2వ అంశం ఏమిటంటే నీ కష్టము నేను ఎరుగుదును. నీ కష్టము నేను ఎరుగుదును. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అంటే ఎఫెసీ సంఘానికి ఈ మాట ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. సౌండ్ కొద్దిగా తగ్గి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గట్టిగా చేతులైతే అల్లు చెప్పండి. గట్టిగా హుషారుగా అల్లు చెప్పండి. ఎఫెసీ సంఘానికి పద్మాసు దీపములో పరవాసుడైన యోహానుకు ప్రత్యక్షమై ఈ వాక్కును ఆ సంఘానికి మాట్లాడుతున్నటువంటి వాక్కు ఇది. నీ కష్టమును నేను ఎరుగుదును. ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కష్టాలు పడుతున్నాడు అంటారు. బాగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి, బాగా సమస్యలలో ఇరుకులలో ఉన్న వాళ్ళను చూసి అంటారు, అతగాడు బాగా కష్టాలు పడుతున్నాడండి. వింటున్నారండి? కష్టాలు పడుతున్నాడండి అంటూ ఉంటారు. ఇబ్బందుల్లో, రోగాల్లో, కష్టాల్లో, శ్రమలలో, రకరకాల సమస్యలలో ఉన్న వ్యక్తిని చూసి, కుటుంబాన్ని చూసి ఆ కుటుంబం చాలా కష్టాలు పడుతున్నారండి. ఆ కుటుంబం. ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను మీకు వివరిస్తున్నా. కష్టపడటం వేరు, కష్టాలు పడటం వేరు. అది మీకు తెలియచేయాలనుకున్న వాక్కు ఇది. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి మనము ఆత్మీయంగా తెలుసుకుంటే, ఈ సంఘం ఆధ్యాత్మిక జీవితములో కష్టపడుతుంది. సంఘం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని చూసి అంటాం, జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాడండి. ఏం పడ్డాడు? చాలా కష్టపడితే కానీ ఆ జాబు రాలేదండి అని కొందరిని చూసి మనం పలికేటువంటి మాటలు. చాలా కష్టపడి ఇల్లు కట్టాను, చాలా కష్టపడి ఇల్లు కట్టాను. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఒకవేళ ఆ కొండ ఎక్కినప్పుడు చాలా కష్టపడి ఈ కొండ ఎక్కానండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది ఉన్నారు. కష్టపడి ఇంకొక విధంగా అర్థం చెప్పాలి అంటే ప్రయాసపడి, కష్టపడిన వారికి తప్పకుండా ప్రతిఫలము ఉంటుంది. కష్టపడిన వారికి ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి అంటాడు,
నీ కష్టమును నేను ఎరుగుదును. నీ కష్టాన్ని నేను చూస్తున్నాను. నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో నాకు తెలుసు. చాలామందిని గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి సంపన్న స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గురించి అంటాం, ఒకప్పుడు తన జీవితం ఎలా ఉండేది అంటే, తను ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాడండి. చాలా కష్టపడితే కానీ తనకు ఈ ప్రతిఫలము దక్కలేదు, లేక ఈ స్థితి తనకు రాలేదు. కష్టపడి చదువుకున్నాడండి. ఏంటండి? కష్టపడి చదువుకున్నాడండి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మ సంబంధంగా కష్టపడితే, అటు భౌతికంగా కష్టపడితే తప్పకుండా వారికి ప్రతిఫలము నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా బిగ్గరగా చేతులెత్తి ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ప్రయాసపడిన వారు, కష్టపడిన వారికి తప్పకుండా ప్రతిఫలము దేవుని సన్నిధిలో వారికి కలుగుతుంది. చాలా కష్టపడ్డానండి. ఒళ్ళు ఏమైపోయింది? ఓణమైపోయింది. ఒళ్ళు ఓణమైపోయిందండి. చూడండి, కష్టపడాలి. ఒక చదువుకున్నటువంటి విద్యార్థి కూడా చదువు విషయంలో కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే తప్పకుండా వారికి ఉద్యోగం అనే ప్రతిఫలము వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టపడే వారికి ఎక్కడైనా ఆహారము దొరుకుతుంది. కష్టపడే వారికి ఖచ్చితంగా ప్రతిఫలము దొరుకుతుంది. చాలామంది కష్టపడరు. కష్టపడకుండా ఊరికినే ఏది రాదు. కష్టపడకుండా పాస్ కావాలంటే పాస్ అయిపోతామా? చెప్పండి. కష్టపడకుండా చదవకుండా నాకు మార్కులు రావాలి, 100కు 100 మార్కులు రావాలి అంటే అది సాధ్యమేనా? రాత్రింబగళ్ళు ఎగ్జామ్స్ ముందు ఆ పుస్తకాలు రాత్రింబగళ్ళు చదివితే కానీ, కష్టపడితే కానీ పాస్ అవ్వటం మన జీవితంలో కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యాపారం చేసే విషయంలో కూడా కష్టపడాలి. అది ఎంత కష్టమో తెలుసా? ఉదయం నుండి సాయంత్రం దాకా నిలబడి వ్యాపారం చేయడం అంటే మామూలు కష్టము కాదు. నిలబడే ఉండాలి. వచ్చిన వారికంతా ఏమండి, ఆ వ్యాపారంలో ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు. ఏమండి, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న వస్త్రాలను చూసి ఒక్క వస్త్రం కాదు, ఎన్ని వస్త్రాలో చూపించమంటారు. అది నచ్చదు, మరలా ఇంకో నచ్చదు. వ్యాపారం చేయటం కూడా కష్టమే. ఒక వృత్తి చేయటము కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది సాయంత్రం లోపు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా ఒకసారి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబును గురించి ఒక మాట చదువుదాం. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యం. ఆదికాండము 31వ అధ్యాయం 42వ వాక్యం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండిన ఎడల, చూడండి, నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉందువేమో, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి
దేవుడు నిన్ను గద్దించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు మోసం చేయాలనుకున్నారు ఈయనకి? మేనమామ. ఎవరు చెప్పండి? బయటోళ్ళు కాదండి. మోసాలు చేసేది ఎక్కువగా అయిన వాళ్ళే మోసాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. సంతోషంగా చేతులుపుతూ గట్టిగా అల్లు చెప్పాలి. మన కీడు కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే బయట వాళ్ళు కాదు, ఎక్కువగా చెప్పాలి, ఎక్కువగా దగ్గర వాళ్ళే, అయిన వాళ్ళే ఎక్కువగా మన నష్టాన్ని, కీడును కోరుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యాకోబు అంటాడు, పోయిన రాత్రి నిన్ను దేవుడు గద్దించాడు. ఎందుకంటే తన జీతాన్ని 10 మార్లు మార్చాడంట. ఎన్ని మార్లు మార్చుతూ వచ్చాడు? 10 మార్లు మార్చి మోసం చేయాలనుకున్నాడు. ఇప్పుడు చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఉద్యోగం చేసే చోట చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తారు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల బయటోళ్ళు మోసం, ఇప్పుడు మేనమామ మోసం చేయొచ్చా? సొంత మేనమామనేనండి, సొంత వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మోసం చేయాలని తన కష్టపడిన కష్టం, తనకు రావలసిన కష్టపడి సంపాదించిన దానిని రాకుండా మోసం చేయాలనుకున్నాడు. దేవుడు తన పక్షాన ఉండి తను కష్టపడ్డాడు, తన కష్టపడినది తనకు తిరిగి ఇచ్చేయి. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చేతులెత్తి గట్టిగా అల్లు చెబుదాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యాకోబు కష్టపడినట్లు ఇంకొకరు కష్టపడి ఉండరేమో. ఆ ఇంట్లో 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అది వరకు ఇంకా కొన్ని సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో ఆ కష్టపడిన దానికి ఏమి ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించాలని ప్లాన్ చేశాడు మేనమామ. ఏం ప్లాన్ చేశాడు? వీన్ని ఇన్ని రోజులు నా ఇంట్లో నేను వాడుకున్నా, ఇన్ని రోజులు తన వల్ల నేను సంపాదించా, తన పాదము మోపినప్పటి నుంచి నేను ఆశీర్వదించబడ్డా, నా అల్లుడు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఆశీర్వదించబడ్డా. కొందరు అంటుంటారు, అల్లుడు అడుగు పెడితే ఆ ఇంట్లో ఎవరైనా, కానీ ఈయన అలా కాదండి. యాకోబు పాదం మోపితే ఆ ఇల్లంతా ఆశీర్వదించబడిపోయింది. చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. సంతోషంగా గట్టిగా అల్లు చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి అల్లునికి మోసం చేయొచ్చానండి? అల్లుడు వచ్చిన తర్వాతే బాగుపడ్డాడు మామగారు. ఎవరు వచ్చిన తర్వాత? అల్లుడు వచ్చిన తర్వాత అంతా కలిసి వచ్చింది. అల్లుడు వచ్చిన తర్వాత మంద విస్తరించింది. అల్లుడు వచ్చిన తర్వాత ఇల్లంతా ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అల్లునికి ఏం చేయాలనుకున్నాడు? ఒట్టి చేతులతో పంపేయాలనుకున్నాడు. కానీ యాకోబు పక్షాన ఎవరున్నారో తెలీదు, కానీ తను నమ్మిన దేవుడు మాత్రం తన పక్షాన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిషిద్ధ రాత్రి, ఒక రాత్రి తలగడ రాయి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, మరలా తిరిగి తండ్రి యొద్దకు నేను రప్పిస్తాను, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి ఉన్నాడు. మామ తోడుగా ఉన్నాడా? పిల్లనిచ్చిన మామేగా. స్తోత్రం చెప్పండి. పిల్లనిచ్చిన మామకి, పిల్లనిచ్చిన అల్లునికి ఎంత తోడుగా ఉండాలి? అవునా కాదా? ఏదైనా తింటే నా పిల్లే తింటుందిగా. స్తోత్రం చెప్పండి. ఏదైనా నా పిల్లకేగా, నా అల్లుడేగా అనుభవించేది అనుకోవాలిగా. ఒట్టి చేతులతో పంపించాలనుకున్నాడు ఇతగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఊరుకున్నాడా? వరే, యాకోబు నీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నువ్వు ఈరోజు ఆశీర్వదించబడ్డావు. యాకోబు పాదం మోపినప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ అల్లుడే లేకపోతే నీకు ఆశీర్వాదమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
మంద విస్తరించేదే కాదు. యాకోబు అడుగు పెట్టిన తర్వాత మందలు ఏమైనాయి? మందలుగా విస్తరించిపోయినాయి. ఆ మందలకు ఒక్క తెగులు కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మందలు విస్తరించడమే కానీ మంద తరిగిపోయేది లేదు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా నీవు దేవునితో కూడా ప్రయాణం చేసిన వ్యక్తివైతే, దేవునితో నిబంధన చేయబడిన వ్యక్తివైతే, అదిగో యాకోబు ఒకరోజు నిషిద్ధ రాత్రి అదిగో కలలో చూస్తున్నాడు, ఒక నిచ్చెన వేయబడిన స్థితిని చూస్తున్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుచున్న దర్శనాన్ని, ఆ కలను చూస్తూ ఉన్నాడు. అదిగో దేవుడు ఆ సమయంలో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు అని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఆ రోజు దేవుని దర్శనం, దేవుని వాగ్దానం చేతబట్టుకున్న వ్యక్తిని ఎవరైనా మోసం చేయగలరా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని వాగ్దానం చేతబట్టుకున్న నీవు, దేవుడు నీతో మాట్లాడగా, దేవుడు నీకు తోడుగా ఉండగా, ఎవరు కూడా నీ కష్టము విషయంలో మోసము చేయలేరు. చెప్పాలి అందరు గట్టిగా హల్లెలూయా. నీవు నాకు తోడుగా ఉన్నావు. యాకోబుకు తోడుగా ఉన్నాడు. యాకోబు ప్రయాణం అంతట్లో ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. వాగ్దానం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు మోసం చేయాలి, ఒట్టి చేతులతో పంపించాలనుకున్నాడు. చిల్లి గవ్వ కూడా లేకుండా పంపించాలనుకున్నాడు. ఒట్టి చేతులతో అంటే ఏంటి అర్థం? ఎలాగొచ్చాడో అలాగా పంపించాలనుకున్నాడు. వరే పోతే కానీ ఒక 5 జొత్తల బట్టలన్నా తీసుకెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఒట్టి చేతులతో పంపాలనుకున్నాడు. కానీ దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఆమెన్. మీరు కూడా కష్టపడుతూ ఉండవచ్చు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పాలందరు గట్టిగా హల్లెలూయా. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మీరు ఎక్కడ కష్టపడుతున్నారో ఆ ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఆయన వసూలు చేసి ఇస్తాడు. దేవుడు గద్దించాడంట లాబానుని. ఎవరిని గద్దించాడు? దేవుడు గద్దించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు గద్దించే దేవుడు. ఈ రాత్రి నీ పక్షాన, ఈ ఆరాధనలు నీ పక్షాన ఉన్న దేవుడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత కష్టపడుతున్నాను, నాకేమీ కలగడం లేదనుకోవచ్చు. కానీ ఒక్కరోజు అన్నీ నీకు దేవుడు వసూలు చేసిస్తాడు. ఆమెన్ చెప్పండి. చూడండి, ఇప్పుడు భౌతిక సంబంధంగా ఒక వాక్యాన్ని చూసాం. ఆత్మ సంబంధమైన మాటను కూడా ఒక మాటను చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా చూడండి, మీరు 2వ వచనమైనా చదివేది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వాక్యం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఏంటంట? ప్రేమతో కూడిన మీ ప్రయాసం. ఇది ఎవరు రాస్తున్నారు? అపోస్తులుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న పత్రిక. ప్రయాసము అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ప్రయాసము, కష్టము అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో లేబర్ అని రాయబడి ఉంది. లేబర్ ఏం చేయగలడు? కష్టపడగలడు అని చెప్పండి. లేబర్ ఏం చేయగలడు? అఫీషియల్గా ఉంటే కష్టపడగలరా? ఒక లేబర్ అయితే మీరు మార్కెట్లో చూస్తుంటారు, బస్తాలు మోసేవారిని. వాళ్ళని ఏమంటారు? లేబర్స్ అంటారు. అలాగే వెనకటి కాలంలో ఈ క్రెయిన్లు కానీ ఏమి ఉండేవి కాదు. అప్పుడు అవి షిప్స్ వేయాలంటే మనుషులే బొచ్చుల్లో ఎత్తి ట్రాక్టర్లో పోయాల్సి ఉండేది. అప్పుడు లేబర్స్ అనేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. లేబర్కి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? చాలా కష్టం. లేబర్ ఎంత కష్టపడతాడు? చాలా కష్టపడతాడు. బైబిల్లో
రాయబడిన మాట ఏంటంటే, మీ ప్రయాస, మీ కష్టం, మీరు ఒక లేబర్ లాగా కష్టపడ్డారు, ఒక లేబర్ లాగా ప్రయాసపడ్డారు. అయితే అది మేము జ్ఞాపకము చేసుకొని మీ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. నేను ఈ విషయంలో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ప్రేమతో కష్టపడాలి. ఎలా కష్టపడాలి? ఇప్పుడు పరిచర్య ఉంది. ఈ పరిచర్య విషయంలో ఈ ఈ ఫ్లోరింగ్ వేయడానికి ముందు ఏమంటారు, గచ్చు, బెడ్ వేయడానికి వచ్చినప్పుడు చాలామంది, కొంతమంది ఆగిపోయారు బెడ్ వేయడానికి. ఆదివారమే అనుకుంటా, ఒక ఆదివారం వేసామనుకుంటా కదా. కొందరు ఉండిపోయారు అలాగే, మంచి బట్టలు వేసుకొచ్చినా, తెల్ల వస్త్రాలు వేసుకున్నా అలాగే ఉండిపోయారు. అలాగే ఉండి ప్రేమతో కష్టపడ్డారు. స్తోత్రం చెప్పండి. ఎలా కష్టపడ్డారు? ప్రేమతో ఈ పరిచర్య చేశారు. ఏమంటే బెడ్ వేయటం చాలా కష్టం. వాళ్ళ బట్టలు చూడలేదు, వాళ్ళు ఏమీ చూడలేదు, బొచ్చెలతో వేస్తూ వచ్చారు. నేనేమంటానంటే, పౌలు గారు కూడా అదే అంటాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమతో కూడిన అంటే మీరు పడిన కష్టము, ప్రయాస ఎలా పడ్డారో తెలుసా? ప్రేమతో చేశారు. స్తోత్రం చెప్పండి. రేపు నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కూడా అంతే, మీరు ప్రేమతో కష్టపడాలి. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మన సాత్విక్ ఉన్నాడు కంచికిచెర్లో. ఏ రోజు కూడా నాకు కష్టం అన్నాడు. ఈ పని చెప్తే ఆ పని అలాగే హృదయపూర్వకంగా చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏ రోజు కూడా ఇది నేను చెయ్యలేనన్నా అని అనలేదు ఆ పిల్లోడు. నిజమండి, వాస్తవం. ఆ పని చేయనానా, ఆ పని చేయనానా అంటే అన్నా నాకు బాగలేదు అన్నా. ఏ రోజు కూడా సాకు చెప్పిన పరిస్థితి నేను ఆ పిల్లోడిలో చూడలేదు. ప్రేమతో, కష్టంతో కాదు, ఏది చెప్పినా ప్రేమతో ఆ పని చేసేవాడు. స్తోత్రం చెప్పండి. హుషారు, రెండు చెల్లెలు గట్టిగా చెప్పండి. హుషారుగా సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్లని నేను చూస్తూ ఉన్నా దగ్గరగా. ఎందుకంటే ఎక్కువగా మేమే కదా అక్కడ ఉండి పరిచర్య చేసేది. ఇక నేను ఆ పిల్లోడు. మీరంటే మరి తప్పదు, రోజు మీరు మందిరం దగ్గర ఉండాలంటే మీ యొక్క కుటుంబాలు గడవటం కష్టం. ఏదో ఒక పని మీరు చేసుకోవాలి. రోజు మందిరం దగ్గర ఉండాలంటే మీకు కష్టమే. ఏదన్నా ఒకరోజు అవకాశం వచ్చినప్పుడు, లేదా మీటింగ్స్ వచ్చినప్పుడు, ఈ సంఘస్థులు, మన బిడ్డలు ప్రేమతో 3 రోజులు ప్రయాసపడుతూ వచ్చారు, కష్టపడుతూ వచ్చారు. దేవుడు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. యువదికి ఆ సుంటికేను గురించి మాట్లాడతాడు. వాళ్ళంట ప్రభువునందు ప్రయాసపడ్డారంట. నేనంటాను, ప్రభువునందు కష్టపడి పనిచేశారు. ఏం చేశారు? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, అది తర్వాత చదువుకోండి మీరు. 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంటుంది. యువదికియ సుంటికేను గురించి మాట్లాడతాడు. ప్రభువునందు వారు ప్రయాసపడిన వారు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మరి చాలామంది మీటింగ్స్ అప్పుడు వాళ్ళు ఏమైనా పర్వాలేదు, అలాగే ఆ 3 రోజులు శ్రమ పడుతున్న బిడ్డలు ఉన్నారు. నా దేవుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు జీవగ్రంథములో ఉండబోతున్నాయి. గట్టిగా హుషారుగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియులారా, మీరందరూ కష్టపడిన వాళ్ళే. ఏదో ఒక సందర్భంలో పరిచర్య కొరకు మీరందరూ ప్రేమతో కష్టపడ్డారు. ఎలాగో చెప్పండి. గొనుక్కుంటా సనుక్కుంటా ఎప్పుడైనా చేశారా అమ్మా? గొనుక్కుంటా సనుక్కుంటా ఎప్పుడైనా మీరు పరిచర్య చేశారా? చేయలేదుగా. ప్రేమతో ప్రయాసపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిచర్య కొరకు మీరు ప్రేమతో ప్రయాసపడి ఉన్నారు. ఖచ్చితంగా మీ పేర్లు నా దేవుని జీవగ్రంథములో ఉన్నాయి. దానికి తగిన ప్రతిఫలము కూడా దేవుడు మీకు ఇచ్చునుగాక. దాని విషయమై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
చెప్పండి గట్టిగా ఆమేన్. నేను కూడా ఇప్పటికీ ఒక లేబర్ లాగే కష్టపడుతుంటా. అవునండి, ఇప్పటికీ ఒక లేబర్ లాగే కష్టపడుతూ ఉంటా. అఫీషియల్గా నేను ఏ రోజు, మీరు చూడండి, ఎప్పుడైనా మిగతా టైంలో మందిరం దగ్గర నన్ను వచ్చి చూసి ఎప్పుడైనా అఫీషియల్గా ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఏదో ఒక పని చేస్తూ ఉంటా, ఏదో ఒక పరిచర్య విషయంలో నిమగ్నమై ఉంటా, లేదంటే ప్రార్థన చేసుకుంటా ఉంటా. దేవునికి స్తోత్రం. ఒకరోజు నేనే మందిరం అంతా కడుగుతా ఉన్నా ఒకరోజు. ఏమండి, అప్పుడు వివాహం కాలేదులేండి. మందిరం కడుగుతా ఉన్నా. ఒకరు నాకు ఏమంటారు, వేరే పాస్టర్స్ వేరే మీటింగ్కి కార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇన్విటేషన్, సేవకుల సదస్సు ఉంది రండి అని ఇన్విటేషన్ ఇచ్చి, పాస్టర్ ఎవరు ఇక్కడ అంటున్నారు. నన్ను పిలిచి, ఎవరంటున్నారు, పాస్టర్ గారు లేరా అంటున్నారు. పాస్టర్ గారు లేరా, నేనే పాస్టర్ నన్ను. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏం మీరు పాస్టర్ అండి? దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాస్టర్ అంటే సూటు బూట్ వేసుకొని అఫీషియల్గా ఉండడం అని వారి యొక్క చెప్పండి, వారి యొక్క దృష్టి అది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఉండడం, బూట్లు వేయటం. చర్చి ఉండదు, ఏముండదు, ఒక కుర్రోడు ఉన్నాలేడి, చర్చి ఉండదు, ఏముండదు. కానీ బూట్లు, షూట్లు, ఏంటి చెప్పండి, ఆ కుర్రోడికి బూట్లు ఉండాలి, షూట్లు ఉండాలి, టై ఉండాలి, ఏముండదు. అక్కడికి పోయి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు, కానీ బూటు షూట్ మాత్రం ఉండాలి. ఈరోజు ఏమనుకుంటున్నారంటే పాస్టర్ అంటే బూటు షూట్ వేసుకోవడం అనుకుంటున్నారు. ఒక పాస్టర్ అంటే సేవలో ఒక లేబర్ లాగా కష్టపడాలి. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా. అఫీషియల్గా వెళ్ళడం, అఫీషియల్గా తిరగడం కాదు. సేవలో, పరిచర్యలో ఒక సేవకుడు కూడా ఏం చేయాలి? కష్టపడాలి, ఒక లేబర్ లాగా కష్టపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని వాల్యుబుల్ తెలిస్తే ప్రతి సేవకుడు కష్టపడతాడు. ప్రతి విశ్వాసి కూడా ప్రేమతో ప్రయాసపడాలి. ఈ సేవ కొరకు మీరు ఎలాగ ప్రయాసపడాలి? అందరూ చెప్పాలి, ప్రేమతో చేయాలి. దేవుని వాక్యంలో మరొక చోట ఉంది, పరిశుద్ధులకు చేసిన ఉపచారము అన్న చోట ఏముందో తెలుసా? ఉపచారము అన్న చోట లేబర్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. లేబర్, ఉపచారము అన్న చోట లేబర్ అని రాయబడింది. ఆ బైబిల్లో ఉన్న అర్థం ఏంటంటే, పరిశుద్ధులకు నువ్వు ఒక లేబర్ లాగా పరిచర్య చేస్తే దాన్ని మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా. అది హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి, హెబ్రీ పత్రికలో ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట చక్కగా 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరొక మాట ఉంది. అలాగే 6వ అధ్యాయం 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అది పరిశుద్ధులకు చేసేటప్పుడు పరిచర్య ఎలా చేయాలి? అమ్మా చదవమ్మా, ఒకసారి చదువు తల్లి. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము ఇంకను చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పమంటావా ఎలాగో చేశానో పరిచర్య? నేను 4 సంవత్సరాలు పరిశుద్ధుల పాదాల దగ్గరే పరిచర్య చేశాను. ఏం చేశాను చెప్పండి? నా పరిచర్య అంతా సేవకుల యొక్క వస్త్రాలు ఉతకటం, అవి శుభ్రం చేసి ఐరన్ చేయటం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే ఐరన్ బాక్స్తో మేమే ఐరన్ చేయటం, వాళ్ళకి వెళ్ళి ఇవ్వటం. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల్లో పరిశుద్ధులు వాడిన బాత్రూములు ఫెనాయిల్ వేసి శుభ్రం చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాత్రులు పరిచర్య చేసి, రాత్రులు మీటింగ్స్కి వెళ్ళొస్తే 10, 11, 12 అయ్యేది. రాత్రులు నిద్రపోకుండా వాళ్ళు పండుకున్న మంచం దగ్గర వాళ్ళ పాదాలని వాళ్ళ పాదాలని నొక్కి మాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు అట్లాగే నిద్రపోయేవాళ్ళం. స్తోత్రం చెప్పండి, హుషారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి పరిచర్య అంటే ఏందనుకుంటున్నారు? పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? మనకు తెలియదు.
మేము ఏ పరిచర్య చేసి వచ్చామో తెలియదు. మీకు తెలుసా నేను చేసిన పరిచర్య? దేవునికి మహిమ కలుగును గాక. 4 సంవత్సరాలు కూడా నా పరిచర్య అదే. ఒక మీటింగ్ బయలుదేరుతున్నాము అంటే మా పాస్టర్ గారి బ్యాగును వెంటనే బైబిల్ ఒక చోట, డైరీ ఒక చోట, అద్దాలు ఒక చోట ఉంటాయి. ఆ వెళ్ళి అద్దాలని ఒక చోటికి తీసుకొచ్చి, డైరీ ఒక చోటికి, బైబిల్ ఒక చోటు తీసుకొచ్చి బ్యాగ్ పెట్టి, పాస్టర్ గారికి సపరేట్ వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ పట్టుకొని అయ్యగారు వెనక బ్యాగ్ వేసుకొని వెళ్ళేది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందంటే వెంటనే బైబిలు, వెంటనే వాక్యం. దానిలో దీవెన ఉండదు, పరిచర్యలో నుండి దీవెన వస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు ఇదే నేను చేయాలి, ప్రతిరోజు ఇదే చేయాలి. మొట్టమొదటిగా నన్ను హనుమాన్ జంక్షన్ బ్రదర్కి వేశారు. పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయేది నన్ను చూసి. చాలా మంచి విధేయుడు, చాలా పరిచర్యలో కష్టపడతాడు, చాలా శ్రమ పడతాడు. నేను ఏ రోజు వాళ్ళని అవసరానికి అని, అక్కర్లకు కానీ డబ్బులు అడగలేదు. ఒకరోజు కాళ్ళకు ఒట్టి కాళ్ళ మీద తిరుగుతా ఉన్నా. పాస్టర్ గారు పిలిచి, ఇదిగో చెప్పులు కొనుక్కో, 300 రూపాయలు. నా లైఫ్లో మొట్టమొదటిగా 300 రూపాయల చెప్పులు వేసుకోవడం అదే మొదటి స్థాయి. సంతోషంగా గట్టిగా చెప్పండి. ఆ రోజు కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు ప్యారగన్ చెప్పులే. స్తోత్రం చెప్పండి. 100 రూపాయలు పెట్టి ప్యారగన్ చెప్పులు తప్ప 300 రూపాయల చెప్పులు అఫీషియల్గా వేసుకున్నది లేదు. ఇప్పుడేమో మరలా ఒంటరిగా సేవ చేస్తుంటే మళ్ళీ మామూలుగా అఫీషియల్ చెప్పులు ఏమీ వేసుకోవట్లేదు లేండి. ఎందుకులే అనిపిస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎక్కువగా నేను తెల్లవారుజామున మొట్టమొదటిగా లేచేది నేనే. సేవకులు 5 మంది ఉంటారు. 5 మందిలో అందరు నిద్రపోతూ ఉంటారు. పెందల కాడే వేకువని లేచేది ఎవరినంటే నేనే. ముందుగానే నావి అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. బాత్రూంలో తెలుసా మీకు? బ్రష్ చేయటం, స్నానం అన్నీ ఒకేసారి. అది 5-10 నిమిషాల్లో మొత్తం ఒకేసారి శుభ్రం. మళ్ళీ బ్రష్ ఒకసారి, ముఖం ఒకసారి, ఇలాగ ఉండదు నావి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ అదే నేను. దేవునికి స్తోత్రం. బ్రష్ కొందరు అరగంట రుద్దుతూ ఉంటారు, ఇంటి చుట్టూ తిరుగుతా. ఎంతసేపు? అదొక అరగంట సేపు. స్నానం ఒక అరగంట సేపు. సమయం అంతా ఎంత వృధా అయిపోతుంది. సమయం చాలా పాడవుతుందా లేదా? స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. బాత్రూమ్ కడగడం కూడా అదే ఆ సమయం అయిపోవాలి. స్నానంలోనే బాత్రూమ్ కూడా. స్నానం చేసేటప్పుడే బాత్రూమ్ బ్లీచింగ్ వేసి శుభ్రం చేసేవాడిని. చూడండి, ఒకేసారి మళ్ళీ దానికొక సమయం కాకుండా ఉదయాన్నే బాత్రూమ్లు కడగడం, స్నానం చేయటం, బ్రష్ చేయటం అన్నీ ఒకేసారి. మళ్ళీ వెళ్ళి ఆ స్తోత్ర ప్రార్థన ముందుగానే బాక్స్ పెట్టి సాపలేసి కూర్చునేది. స్తోత్రం 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 అని చెప్తుంటే మా వాళ్ళు చిన్నగా నిద్రమత్రంలో నుండి లేచి వచ్చేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి చిన్నగా వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళు ముఖం కూడా కడుక్కోకుండా మౌతు పట్టుకునేవాళ్ళు. అయ్యగారేమో పాసినోరిని మైకి తీసేవాడి, వాడిని మైకి తీసే అనేవాడు. స్తోత్రం చెప్పండి. ఆ మైకి ఎక్కడ వానికి స్తోత్రం చెప్పండి ఎక్కడ అనేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అయ్యగారు ఏంటంటే స్నానం చేసి శుభ్రం చేసి బ్రష్ చేసి స్తోత్రం చెప్పాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరైతే ఇవన్నీ అనుభవాలండి. ఇవన్నీ అనుభవాలు చెప్తున్నా మీకు. కష్టం అంటే ఏంటో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మళ్ళీ స్తోత్ర ప్రార్థన అయిపోగానే మందిరం అంతా ఏం చేయాలి? మందిరం అంతా చీపుర్లు బట్టి ఊడవాలి. స్తోత్ర ప్రార్థన అయిపోయిన వెంటనే. ఎందుకంటే స్తోత్ర ప్రార్థనకి ఇంచుమించు 100 మంది వస్తారనమాట. మళ్ళీ ఆ మందిరంలో కోళ్ళు ఉండేవి, ఆ మందిరంలో పావురాలు ఉండేవి. పావురాల రెట్టలు కడగాల, కోళ్ళ రెట్టలు కడగాలి. స్తోత్రం చెప్పండి. మామూలు కష్టం కాదండి. ఒకరోజు మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ వచ్చింది ఒకరోజు. అదే ఫస్ట్ టైం గుడాల పండుగ వచ్చి నన్ను చూసింది. అసలు నేనా కాదా అని గుర్తుపట్టలేదు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా? ఇట్లా ఉన్నా, బక్క చిక్కిపోయి ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్దిగా ఇప్పుడే ముఖం కలకల్లాడుతుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పని చేసే వాళ్ళు వచ్చారు, ఫుడ్ పెట్టే వాళ్ళు వచ్చారు. స్తోత్రం చెప్పండి. సంతోషం గట్టిగా చెప్పండి. మరి వండుకునేది నేనే, తినేది నేనే, ఊడుసుకునేది నేనే, అన్నీ నేనే.
ఆలోచించండి ఒకసారి. నేను చెప్తున్నా, కష్టపడటం అంటే ఏందో చెప్తున్నా. కానీ ఏ రోజు కూడా బాధపడిన సందర్భాలు లేవు. ప్రతిరోజు సంతోషంగా పరిచర్య చేశాం. నేనున్న 4 సంవత్సరాలు నేను సేవకుల దగ్గర సంతోషంగా పరిచర్య చేశాను. సాయంత్రం అయితే మళ్ళీ మీటింగ్, బాక్సులు ఎత్తుకొని వెళ్ళాలి. ఇంత లావు బాక్సులు మొయ్యాలి. ఒకవేళ బాక్సులు కాలిపోతే ఆ రోజు రాత్రి అన్నం లేదు, ఏమి లేదు. పొరపాటున బాక్సులు కాలిపోయినాయి అనుకో, ఆ రోజు ఏమి లేదు, అన్నము లేదు. స్తోత్రం చెప్పండి. పొరపాటున స్తోత్ర ప్రార్థన చేయలేదనుకో, ఆ రోజంతా ఉపవాసమే. మామూలు కఠినమైనవి కాదు, మామూలు కఠినమైన పరిస్థితుల గుండా నేను ఈ పరిచర్యలోకి వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కష్టపడితే దేవుడు వారికి తప్పకుండా ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. శుభ్రంగా తిని, శుభ్రంగా ఒళ్ళు నలకుండా నిద్రపోయి కష్టపడకుండా వస్తే ఏది రాదు. మనం కష్టపడితే ఒకరోజు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వ్యవసాయంలో కష్టపడే వ్యక్తికి, పాటుపడిన వ్యవసాయకుడికి ఏమొస్తుందంట? పాటుపడిన వ్యవసాయకుడికి ఏమొస్తుందమ్మా? ఫలం వస్తుంది. స్తోత్రం చెప్పండి. పాటుపడిన వ్యవసాయకుడికి ఏమొస్తుంది? అందరు చెప్పాలి. పాటుపడిన వ్యవసాయకుడికి, బైబిల్లో ఉంది అది, యాకోబు పత్రికలో, పాటుపడిన వ్యవసాయకుడు ఫలం పొందుతాడంట. అంటే ఏంటి? పాటుపడడం అంటే ఏంటి? కష్టపడటం. స్తోత్రం చెప్పండి అమ్మా. అవునా? మీరు కష్టపడుతున్నారా లేదా? ఏదో ఒక విషయంలో అందరూ కష్టపడుతున్నారా లేదా? కష్టపడకుండా ఏది? అటు ఆధ్యాత్మికంగా కష్టపడాలి. ఒక రోజంతా ఉపవాసం ఉండడం ఎంత కష్టం? దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేయడం కష్టమా కదా? ప్రార్థనలో కష్టపడ్డాడు. అందుకే దానియేలు ముందు సింహములు నోర్లు, ఆకలితో ఉన్న సింహాలు కూడా నోర్లు మూసేసాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టపడదామా వద్దంటారా? అటు మీరు ఉద్యోగాల పరంగా కష్టపడుతున్నారు, భక్తి జీవితంలో కూడా కష్టపడండి. అప్పుడప్పుడు పరిచర్య విషయంలో కూడా ప్రేమతో కష్టపడండి. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ సంఘంతో అంటాడు, నీ కష్టమును నేను ఎరుగుదును. ఒక్కోసారి మీరే అంటారు, మా నాన్న కష్టపడ్డం నేను చూశానండి అంటుంటారు. అవునా కదా? మీ పైన ఉన్న తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారు? మా నాన్న కష్టాన్ని నేను ఎరుగుదునండి, మా అమ్మ కష్టాన్ని నేను ఎరుగుదునండి అంటుంటారు. వాళ్ళ కష్టపడితేనే ఈరోజు పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. వాళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు తెస్తే, ఫీజులు కడితేనే పిల్లలు చదువుతున్నారు. ఈరోజు పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల కష్టాన్ని ఎరగాలి. అమ్మా, ఎరుగుతున్నారా? మా అమ్మ ఎంతో కూలి పనికి వెళ్ళి, ఏమండి, బొచ్చెలు మోసి, సిమెంట్ బిల్లలు మోసి, కూలి పనికి వెళ్ళి ఆమె ఎంతో డబ్బులు తెస్తూ నన్ను చదివిస్తుంది. ఆ కష్టాన్ని ఎరిగి మీరు చదివితే మీరు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. వాళ్ళు ఎలా తెస్తున్నారో గుర్తించాలి. మీరు రాత్రింబగళ్ళు నిద్రపోకుండా మీ కొరకు కష్టపడుతున్నారు. మీరు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ఒకటే చేయాలి, చదువుకునే విషయంలో కష్టపడాలి. చెప్పండి, చదువుకునే పిల్లలు దేనిలో కష్టపడాలి? సెల్ ఫోన్ ముందు వేసుకొని చూసుకుంటా ఉండకూడదు. ఏం వేసుకొని ఫీజులు కట్టి మీకు వేలు చదివిస్తూ ఉంటే మీ ముందు సెల్ ఫోన్ కాదు ఉండాల్సింది, మీ ముందు ఏముండాలి? అందరు చెప్పండి, చదువుకునే పిల్లలు కాస్త చెప్పండి అమ్మా. సెల్ ఫోనా, పుస్తకాలా? అందరు చెప్పండి ఆ మాట. ఈరోజు నుంచి పుస్తకాలు వేసుకుంటారా? ముందు సెల్ ఫోన్లు ఉంటాయి మీ ముందు. సెల్ ఫోన్లు ఉంటాయా? పుస్తకాలు ఉంటాయా? ఈరోజు నుంచి నా ముందు పుస్తకాలు ఉండాలి అనండి పిల్లలు. ఈరోజు నుంచి పుస్తకాలు నా ముందు ఉండాలి అనండి. పుస్తకాలు నా ముందు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నుంచి పుస్తకాలు మీ ముందు ఉండాలి. మీరు కష్టపడి చదవండి, ప్రయోజకులు అవుతారు. మీ తల్లిదండ్రులకు కూడా మీరు సహకరించేవారుగా ఉంటారు. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకొని త్వరగా ముగించుకుందాం. త్వరగా ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన కృపాకిరణ్ వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్. అందరు కూడా తలలోంచండి. ప్రభువా, ఈరోజు నుంచి నేను కష్టపడి చదువుతాను ప్రభువా. నా ముందు ఉండాల్సింది సెల్ ఫోన్ కాదు ప్రభువా,
నా ముందు ఉండాల్సిన సెల్ ఫోన్ కాదయ్యా, నేను కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదిస్తానయ్యా అని ప్రార్థన చేయండి యవనస్తులు. స్తోత్రం 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 అయ్యా, నీ అనాది ప్రణాళికలను బట్టి స్తోత్రాలు 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 ప్రభువా. మా కష్టాన్ని మీరు ఎరుగున్నారని ప్రభువా, నీ దాసుడి నోటి నుండి ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తారని ప్రభువా అయ్యా, నీ దాసుడి నోటి నుండి ప్రభువా ముఖాముఖి మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. మేము చేయుచున్న ప్రతి కష్టమును ప్రభువా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మా కష్టాన్ని మీరు ఎరుగున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మా ప్రయాణాల్లో మీరు ప్రభువా తోడుగా ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా మేము చేయుచున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు 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 ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని మీరు ఎరుగుతున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు 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 ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. నీ దాసుని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు. సియోనులో నుండి ప్రభువా ముఖాముఖిగా ప్రభువా నీ దాసుడి నుండి ప్రభువా మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు 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 ప్రభువా. గడిచిన కాలమంతయు గడిచిన దినములంతయు ప్రభువా మమ్మల్ని మీ శ్రేష్టమైన అమూల్యమైన రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని మీరు దాచుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా ముందున్న పనులను ప్రభువా మహిమకరంగా మీరు జరిగించండి అయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా. మేము ఏ పనులు చేయుచున్నామో అయ్యా మా కష్టాన్ని మీరు ఎరిగి ఉన్నారని మీ లేఖనముల ద్వారా ప్రభువా మీరు మాకు సూటిగా మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని అయా ఈ మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రభువా మహిమకరంగా మీరు జరిగించమని అయా. ఈ కార్యక్రమంలో చేయుచున్న ప్రతి పనిని ప్రభువా మేము ప్రేమతో చేసే విధేయులుగా చేసే కృపను మీరు మాకు ఇవ్వండి అయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క పనిని ప్రభువా ప్రేమతో చేసే హృదయమును మాకు దయచేయండి అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాలు మేము పొందుకొనుగాక, ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదములు మేము పొందుకొనుగాక, ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదములు మేము పొందుకొనుగాక ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా మా కుటుంబాలు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ సంఘ పరిచర్య ద్వారా మా కుటుంబాలను దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలో ఉన్న మేలులు, ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదములు, ఈ పరిచర్యలో ఉన్న కృప మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రేమతో ప్రభువా ఈ పరిచర్య చేసే కృపను మీరు మాకు దయచేయమని అయ్యా. ఈ దినమంతా ప్రభువా కావలసిన కృపను మెండుగా మీరు అనుగ్రహించమని నీ దాసుని బలపరచమని అనేకమైన ప్రాంతాల్లో శ్రేష్టమైన సేవకుడిగా వాడుకోండి ప్రభువా, మీకు స్తోత్రాలు. నా అయా సేవకుడి పాదములకు దీపం స్తంభంగా మీరుండండి, మా పాదములకు ప్రభువా దీపమై మీరు ఉన్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు ప్రభువా అయ్యా ఈ ఆరాధన మహిమకరంగా మీరు జరిగించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త కార్యములు ప్రభువా మీ నామముకే మహిమ జరుగుతున్నది. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొంది దేవుని వాక్యమిని తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ప్రభు తోడై ఉండి వారు కష్టపడుతున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో దానికి తగిన జీతము దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఒకరికొకరు వందనాలు తెలియచేసుకోండి. మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. లేకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పుకోండి, తప్పులేదు.